సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి చూసాం. సో ఈ క్లాస్లో ఏంటంటే ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. సో ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ యాక్టింగ్ simultaneously at a point, then it can be represented both in magnitude and direction by adjacent side drawn from the point. Therefore, the resultant vector is completely represented both in direction and magnitude by the diagonal of parallelogram passing through the point. ఇది డెఫినేషన్, ఓకేనా. దీన్ని సింపుల్గా మనం ఎలా టర్న్ చేయొచ్చు అంటే, సో టూ వెక్టర్స్, ఓకేనా. సో టూ వెక్టర్స్ ఏంటిది, పి క్యూ అనమాట. టూ వెక్టర్స్, సో టూ వెక్టర్స్, ఓకేనా. టూ వెక్టర్స్, టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. అంటే టూ వెక్టర్స్ని టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ కింద కన్సిడర్ చేసాం అనుకోండి, ఓకేనా. సో టూ వెక్టర్స్ని టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ కింద కన్సిడర్ చేస్తే, సో టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే ఇదేంటి పి, ఇదేంటి క్యూ, టూ సైడ్స్ కింద కన్సిడర్ చేసాం, ఓకేనా. రిజల్టెంట్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టూ వెక్టర్స్ అనమాట. టూ వెక్టర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఇదొక వెక్టర్, నెక్స్ట్ ఇదొక వెక్టర్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుంటాం, పీ బార్, లేకపోతే పీ బార్, దీన్ని క్యూ బార్ అనుకోండి ఎగ్జాంపుల్ కోసం, ఓకేనా. టూ వెక్టర్స్ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. రిజల్టెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి డయాగ్నల్ అనమాట. ఏంటది, డయాగ్నల్ కింద ఫామ్ అవుతుంది. ఇదేమంటాం, దీన్ని మనం రిజల్టెంట్ అంటాం, ఓకేనా. రిజల్టెంట్ అంటాం, ఓకేనా. సో టూ వెక్టర్స్ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. రిజల్టెంట్ విల్ బి ద డయాగ్నల్ బిట్వీన్ టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనమాట. రిజల్టెంట్ ఫోర్స్ అనేది అంటే ఇక్కడ ఏంటంటే మనం రిజల్టెంట్ ఫోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూస్తాం అనమాట, ఓకేనా. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే టూ వెక్టర్స్ రిప్రజెంటెడ్ బై టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే సో డయాగ్నల్ ఫామ్లోకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, ఓకేనా. దీన్నే మనం ఏమంటాం అంటే ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్ అంటాం, ఓకేనా. డెఫినేషన్ పాయింట్ అండ్ డెఫినేషన్లో రాయొచ్చు. లేదా సింపుల్గా ఒక టర్మినాలజీలో రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే టూ వెక్టర్స్ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. రిజల్టెంట్ విల్ బి ద డయాగ్నల్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆఫ్ టూ వెక్టర్స్ అనమాట, ఓకేనా. సో ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫిగర్, ద వెక్టర్ పీ అండ్ క్యూ రిప్రజెంట్స్, సో పీ క్యూ రిప్రజెంట్ టూ సైడ్స్ ఓఏ ఓబి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుంటాం, ఓఏ ఓబి కింద దీన్ని కన్సిడర్ చేసాం, ఓకేనా. సో అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్, ద సైడ్ ఓసి ప్యారలల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ వెక్టర్. సో ఓ టు సి రిప్రజెంట్స్ ద ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ అనమాట, ఓకేనా. సో యాక్చువల్ ఫార్మ్ లైన్ ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్ ఫార్మ్ లైన్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఆర్, ఓకే. సో రిజల్టెంట్ ఫోర్స్, ఓకేనా. పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం కదా, ఆ విధంగా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ప్యారలల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ఫార్ములా ఏంటంటే, సో ఫార్ములా ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఆర్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అనమాట. సో ఫార్ములా ఫర్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ అంటే ఫై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. జనరల్గా ఏంటంటే రెండు ఫార్ములాస్ మనం ఏం చేయాలి, డెరైవ్ చేయాలన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఓకేనా. సింపుల్ ఇక్కడ ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్ ఏంటంటే టూ వెక్టర్స్, ఓకేనా. టూ వెక్టర్స్ అనమాట, ఇది పీ క్యూ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ప్యారలల్. రిజల్టెంట్ అనేది ఏమవుద్ది, విల్ బి డయాగ్నల్ ఫామ్లోకి ఫామ్ అవుతుంది అనమాట. సో రిజల్టెంట్ ఫోర్స్ అంటాం, ఓకే. సో దీన్ని మనం ఏమంటాం, ప్యారలల్ ఆఫ్ వెక్టర్స్. సో సింపుల్గా రాయొచ్చు, ఒక్కొక్కసారి 3 మార్క్స్ కొడుతుంటే ఈ విధంగా రాస్తే సరిపోద్ది, ఓకేనా. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.